ఇరాన్పై దాడులకు అమెరికా భారత నౌకాశ్రయాలను ఉపయోగించుకుంటోందని వస్తున్న వార్తలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. ఇలాంటి నిరాధారమైన కల్పిత వ్యాఖ్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లకు సూచించింది. ఇరాన్పై దాడులు చేయడానికి అమెరికా తమ నౌకాశ్రయాలను వాడుకుంటోందంటూ వస్తున్న వార్తలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాకు చెందిన వన్ అమెరికా న్యూస్ నెట్వర్క్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మాక్ గ్రెగర్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధీటుగా స్పందించింది. ఆ ఇంటర్వ్యూలో డగ్లస్ మాక్ గ్రెగర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ స్థావరాలన్నీ ధ్వంసమయ్యాయని, తమ హార్బర్లన్నీ నాశనమయ్యాయని, తాము ఇప్పుడు భారతీయ నౌకాశ్రయాలపై ఆధారపడాల్సి వస్తోందని, ఇది ఏమాత్రం ఆదర్శప్రాయం కాదని పేర్కొన్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ ఖాతా ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ వాదనలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఇలాంటి నిరాధారమైన కల్పిత వ్యాఖ్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లను హెచ్చరించింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఘర్షణల పట్ల భారత్ ఇప్పటికే తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సంయమనం పాటించాలని, ఉద్రిక్తతల్ని పెంచవద్దని, పౌరుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని పక్షాలను కోరింది. శనివారం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో 86 ఏళ్ల సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో మధ్యప్రాచ్యం అల్లకల్లోలంగా మారింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడులు చేసింది. మంగళవారం రాత్రి హిందూ మహాసముద్రంలో అమెరికా జలాంతర్గామి ప్రయోగించిన టార్పెడో దాడిలో ఇరాన్ యుద్ధనౌక మునిగిపోయి 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారత్లో స్నేహపూర్వక పర్యటన అనంతరం తిరిగి వెళ్తున్న ఇరాన్కు చెందిన IRIS డేనా నౌక ఈ దాడికి గురైంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా జలాంతర్గామి ఒక ఉపరితల నౌకపై దాడి చేయటం ఇదే తొలిసారి. గల్ఫ్లో జరగాల్సిన యుద్ధం శ్రీలంక తీరానికి సమీపంలోకి రావటం భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి ప్రాంతీయ దేశాల భద్రతకు ముప్పని ఈ జాతీయ భద్రతా అంశంపై దక్షిణాసియా దేశాలన్నీ కలిసి చర్చించాల్సిన అవసరం ఉందని శ్రీలంక ఎంపీ ఒకరు అభిప్రాయపడ్డారు.